అదిరన్ సంచ మహేశ్వరంకి అతి సమీపంలో హెచ్ఎండిఏ అప్రూవ్డ్ విల్లా ప్లాట్లు ఈఎంఐ మరియు బ్యాంక్ లోన్ సౌకర్యం అందుబాటులో. దుండిగల్ పోలీస్ స్టేషన్ కి సంబంధించినటువంటి పోలీసులు ఫస్ట్ టైం ఛార్జ్ షీట్ అంటే అభియోగ పత్రాన్ని తెలుగులో వేశారు కోర్టులో. ఇప్పటి వరకు కూడా ఎప్పుడు మనం చూడలేదు అలాగా. అలా వెయ్యొచ్చు అని కూడా చాలా మందికి తెలియదు అసలు. దీనికి సంబంధించి మరింత సమాచారం హైకోర్టు నుంచి ప్రముఖ అడ్వకేట్ సుంకర నరేష్ గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే నరేష్ గారు, మనం చూస్తుంటాము ఇప్పుడు తమిళనాడు లేకపోతే చాలా నార్త్ సైడ్ అంతా కూడా ఈవెన్ కోర్ట్స్లో కూడా తమిళ్లో వాదిస్తారు. వాళ్ళు చాలా లాంగ్వేజ్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. వాళ్ళు బోర్డ్స్ అన్నీ తమిళ్లోనే ఉంటాయి, తర్వాతనే వేరే లాంగ్వేజ్ ఉంటుంది. బట్ మన దగ్గర ఎప్పుడు మనం అలా చూడం, అంతా ఇంగ్లీష్లోనే ఉంటుంది. ఏదైతే ఛార్జ్ షీట్ ఉందో అది కానీ లేకపోతే పోలీసులు వేసే ఏదైనా సరే, కోర్టుకి సమర్పించే ఏ పత్రాలైనా సరే తెలుగులో ఉండవు, అసలు అన్ని ఇంగ్లీష్లోనే ఉంటాయి. బట్ ఫస్ట్ టైము దుండిగల్ పిఎస్ నుంచి 2 కేసెస్లో ఒక కానిస్టేబుల్, మహిళా కానిస్టేబుల్, ఒక ఆమె స్వరూప, ఆవిడ తెలుగులో వేశారు. తెలుగులో ఉందనుకోండి, వాళ్ళు కంప్లీట్గా అర్థం చేసుకోగలుగుతారు పోలీసులు ఎలాంటి ఇన్వెస్టిగేషన్ చేసి నా మీద ఛార్జ్ షీట్ వేశారు అని. సో ఇది నిజంగా ఆహ్వానించదగ్గ పరిణామమే కాదా? ముమ్మాటికి కూడా అటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో అది ఆహ్వానించదగ్గది. అదేవిధంగా సదరు మహిళా కానిస్టేబుల్లో అటువంటి పని చేసినందుకు ప్రతి ఒక్కరం కూడా గర్వించదగ్గ విషయం అండి. అది దౌర్భాగ్యమైన విషయం ఏంటి అని అంటే కనుక, మీరు చెప్పిన విధంగా పక్క రాష్ట్రాలకు వెళ్తే, అటు తమిళనాడు కానీ కర్ణాటక కానీ నార్త్లోకి వెళ్తే ఆర్గ్యుమెంట్స్ కూడా వాళ్ళ యొక్క స్థానికంగా ఉన్నటువంటి భాషలో మాత్రమే ఆర్గ్యుమెంట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఈవెన్ సుప్రీంకోర్టులో కూడా మాక్సిమం ఆర్గ్యుమెంట్స్ హిందీలోనే జరుగుతాయి. కాన్స్టిట్యూషనల్ బెంచ్ ఈరోజు ఇండియాకి ఉన్నటువంటి సుప్రీం అపెక్స్ కోర్ట్, వాటిలో కూడా మాక్సిమం హిందీలోనే జరుగుతాయి. అదేవిధంగా మీరు కర్ణాటక కానీ తమిళనాడు అన్ని, అంటే మన తెలుగు రాష్ట్రాలు తప్పించి మినహా మిగిలిన మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు కోర్టు ఉత్తర్వులు కూడా స్థానిక భాషలోనే ప్రచురిస్తారు, స్థానిక భాషలోనే రాస్తారు. ఈ రోజు మా దగ్గరికి కొన్ని కేసెస్ వస్తూ ఉంటాయి. అంటే బయట రాష్ట్రాల్లో రిజిస్టర్ అయిన కేసులకు సంబంధించి, ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులకు సంబంధించి అక్కడ రిజిస్టర్ అయిన కేసులు, అక్కడ పాస్ చేసినటువంటి జడ్జిమెంట్లు, అవన్నీ కూడా తీసుకుని వస్తే అవన్నీ కూడా స్థానిక భాషల్లో ఉంటాయి. సో మేము ఏం చేస్తాము అంటే కనుక రికగ్నైజ్డ్ ట్రాన్స్లేటర్స్ ఉంటారండి. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ కాపీస్ అన్ని వాళ్ళకి ఇస్తే వాళ్ళు మనకి కావాల్సిన లాంగ్వేజ్లో, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీషు, తెలుగు అయితే కనుక తెలుగు, ఆబ్వియస్లీ మనము ఇంగ్లీష్ ట్రాన్స్లేట్ చేపిస్తాము. ట్రాన్స్లేట్ చేపించి మనం చదువుకుంటూ ఉంటాము. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే కనుక, మన తెలుగు రాష్ట్రాలకి సంబంధించి హైకోర్టులో ఏ కేసులు ఫైల్ చేయాలన్నా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ మీకు పాస్బుక్ కి సంబంధించినటువంటి ఏదైనా ఒక రెవెన్యూ కేసు ఫైల్ చేయాలి అంటే కనుక పాస్బుక్ తెలుగులో ఉంటుంది. అయితే ఆ విధంగా ఉన్న పాస్బుక్ని ఉన్నట్టు మనం వేస్తే కుదరదండి. దాన్ని మళ్ళీ మనం ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయించి వేయాలి కోర్టులో. అట్లా వేస్తేనే మీకు కేసు నెంబర్ అవుతుంది. అంటే అందరికీ కూడా తెలుగు వచ్చినటువంటి పరిస్థితి ఉన్నా కూడా మళ్ళీ ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయాలి. అదే మీకు పక్క రాష్ట్రాలకు వెళ్తే ఆ పరిస్థితి ఉండదు, స్థానిక భాషలో వేసేస్తేనే సరిపోతుంది. సో ఆ విధంగా ఈ రోజు తెలుగులో ఛార్జ్ షీట్ వేయటం అనేది మనం నిజంగా మాట్లాడుకోవాల్సిన విషయము, గర్వించదగ్గ విషయం అని చెప్పని అంటున్నాము. ఈరోజు తెలుగు భాషా వారోత్సవాలు అని చెప్పని గొప్పగా మనం జరుపుకుంటూ వాటికి సంబంధించి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయడము, దానికి సంబంధించి ఒక చైర్మన్ని ఏర్పాటు చేయడము, గొప్పగా కూడా వీటి గురించి మనం జరుపుకుంటాము. ఇన్ఫ్యాక్ట్ భౌగోళిక పరంగా 2 రాష్ట్రాలు ఉన్నా కూడా, ఆంధ్ర తెలంగాణ అని చెప్పని 2 రాష్ట్రాల్లో ప్రజలు మాట్లాడేది తెలుగు భాషనే. అంటే అటువంటి ప్రాధాన్యత ఉంది తెలుగు భాషకి. ఈరోజు ఒక తెలుగు సినిమా ప్రపంచవ్యాప్తంగా తన సత్తా చూపిస్తుంది అని అంటే కనుక అటువంటిది. కానీ తెలుగులో రాయడానికి కానీ, తెలుగులో మాట్లాడడానికి కానీ, చదవడానికి కానీ మనం సిగ్గుపడేటువంటి ప్రతి ఒక్కరు కూడా సిగ్గుపడతా ఉంటారు. బ్రతకడానికి ఇంగ్లీష్ 100% కావాల్సిందే, దాన్ని అంత మాత్రాన ఇంగ్లీష్ అవసరం లేదు అని చెప్పి అనట్లే. కానీ మన మాతృభాషకు మనం ఇచ్చే గౌరవం ఏంటి అనేది మనం చూడాలి. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అన్ని రాష్ట్రాల చీఫ్ సెక్రటరీస్కి, డీజీపీస్కి యాజ్ వెల్ యూనియన్ టెరిటరీస్కి క్లియర్ డైరెక్షన్ ఇచ్చింది ఏంటి అంటే కనుక, మీరు ఎప్పుడైతే కనుక ఎఫ్ఐఆర్స్ ఇంక్లూడింగ్ 0 ఎఫ్ఐఆర్స్ రిజిస్టర్ చేస్తారో, మీరు స్థానికంగా ఉన్న భాషల్లోనే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి దాన్ని మిగిలిన రాష్ట్రాలకి ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు దానికి సంబంధించిన ట్రాన్స్లేటెడ్ ఇంగ్లీష్ కాపీని అటాచ్ చేసి పంపించండి అని చెప్పి చెప్పడం జరిగింది. సో ఇక్కడ కూడా ఈ తెలుగులో ఛార్జ్ షీట్ ఏదైతే ఉందో, నిజంగా మీరు అన్నట్టు నిందితుడు ఇప్పుడు ప్రివెన్షన్ ఆఫ్ డిటెన్షన్ యాక్ట్ అని చెప్పారంట, పీడీ యాక్ట్ అని చెప్పని అంటామండి. దాంట్లో కూడా క్లియర్గా మీకు ప్రధానమైన గ్రౌండ్ ఏంటో తెలుసా? మీరు ఏ వ్యక్తి మీద అయితే కనుక పీడీ యాక్ట్ ఇంపోజ్ చేస్తున్నారో అతని మీద మీరు ఎందుకు ఆ పీడీ యాక్ట్ని ఇంపోజ్ చేస్తున్నారనే విషయాన్ని అతనికి అర్థమయ్యే భాషలో రాసి అతనికి చదివి అర్థం చేసుకున్నాక సంతకం తీసుకుంటేనే అది వ్యాలిడ్ అని చెప్పి ప్రధానంగా ఆ చట్టంలో పొందవచ్చు.
ఓకే. అంటే ఇప్పుడు ఎవడో తమిళనాడోడో లేదంటే కర్ణాటక వాడో లేదంటే రాజస్థాన్ వాడో వచ్చి ఇక్కడ క్రైమ్ చేశాడు అనుకోండి, హ్యాబిట్యూడల్ అఫెండర్ అనుకోండి, వాడి మీద ఇక్కడ పోలీసులు పీడీ యాక్ట్ ఇన్వోక్ చేసినప్పుడు వాడికి అర్థమయ్యే భాషలో వాడి భాషలో వీళ్ళు గ్రౌండ్స్ రాసి వాడికి ఇవ్వాలి. ఓకే. కాకుండా వాళ్ళు వేరే భాషలో ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడుకి ఇంగ్లీష్ రాదనుకోండి, ఇంగ్లీష్ ఇచ్చారనుకోండి, వాడు బయటకు వచ్చేస్తాడు ఆ గ్రౌండ్ మీద బయటకు వస్తాడు. ఎగ్జాక్ట్లీ దట్ ఇస్ లా. అంటే భాషకి అంత ప్రాధాన్యత ఉంది. మనం కూడా తరచుగా అనుకుంటాము, ఎందుకంటే కనుక గతంలో కూడా మన హైకోర్టుకి సంబంధించి కూడా 2-3 జడ్జిమెంట్లు తెలుగులో కూడా రావడం జరిగింది. అటువంటి ప్రయత్నం చేశారు జడ్జిలు కూడా. కానీ అది ఒక ప్రయోగం కిందనే మారిపోతుంది తప్ప అది రోజువారీ కార్యకలాపాల్లో దైనందిక జీవితంలో ఒక విధమైన చర్య, ఒక విధానం అని చెప్పి మాత్రము మనం గుర్తించలేకపోతున్నాము. సో ఈ రోజు ఈ విధంగా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో కూడా ఈ విధంగా తెలుగులో అని చేస్తే కనుక తెలుగు భాషకి మనం ఇచ్చే ప్రాధాన్యతని వీటిని నేర్చుకోవచ్చు. ఈ రోజు మనం బోర్డ్స్ కూడా చూసుకున్నట్లయితే కనుక ఇప్పుడు ఎయిర్పోర్ట్ ఉంది, మనకి ఇంగ్లీష్లో ఉంటుంది, హిందీలో ఉంటుంది, ఉర్దూలో ఉంటుంది, అన్నింటిలో ఉంటుంది. మీరు బయట స్టేట్ ఎయిర్పోర్ట్స్కి వెళ్ళండి, వాళ్ళ మాతృభాష తప్ప వేరే ఉంటుంది. అసలు వాళ్ళ భాషలో కంపల్సరీ ఉంటుంది, వేరేది ఉండదు. వేరేది ఉండదు, వాళ్ళ దాంట్లోనే ఉంటుంది. మనం చచ్చినట్టు ఇక అది ట్రాన్స్లేషన్ చేసి చదువుకుంటావు, పక్కన అడిగి చదువుకోవాల్సింది అంతే. సో ఇటువంటి దృక్పథం ప్రజల్లో భాష పట్ల మక్కువ పెంపొందించే విధంగా ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలండి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి. అంటే ఇది ఏదో వీళ్ళు చేసేది, వీళ్ళు స్వచ్ఛందంగా డెసిషన్ మేకింగ్ పాలసీ మేకింగ్ చేసేది ఏదో ఒక మినిస్టర్స్ మీటింగ్ పెట్టేసి క్యాబినెట్ మీటింగ్ పెట్టి తీసుకునే డెసిషన్ కాదు. క్లియర్గా మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి గైడ్లైన్స్ ఉన్నాయి, మన రాజ్యాంగంలోనే పొందుపరిచింది. ఓకే. కానీ ఏంటంటే కనుక నెగ్లిజెన్స్. తెలుగు గురించి మాట్లాడితే కనుక అదొక తప్పు కింద, అదొక అవమానం కింద ఫీల్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. సో కాబట్టి ఆ తెలుగులో ఛార్జ్ షీట్లు ఏవైతే కనుక ఫైల్ చేశారో దానికి సంబంధించినటువంటి కంప్లీట్ కోర్టు ప్రక్రియ అంతా కూడా జడ్జిమెంట్ వచ్చేంత వరకు తెలుగులోనే రావాలి అని చెప్పని. ఎందుకు అంటే కనుక ఆ ఛార్జ్ షీట్ ఫైల్ చేసినందుకు తగిన ప్రతిఫలం ఎప్పుడు తెలుస్తుంది అని అంటే కనుక ఎంటైర్ ప్రక్రియ అంతా కూడా తెలుగులో జరిగి తెలుగులోనే జడ్జిమెంట్ బయటకు వచ్చిన తర్వాత మాత్రమే ఆమె చేసినటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో అది సత్ఫలితాలని ఇచ్చే దిశగా ఉంటుంది. అసలు ఒక డౌట్ అండి నాకు, ఇప్పుడు కోర్ట్స్లో ఏదైనా ఈ లాంగ్వేజ్లోనే రాయాలి, ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలి, లేకపోతే ఈ లాంగ్వేజ్లోనే పోలీసులు వాళ్ళకి సంబంధించినటువంటి పేపర్స్ అన్ని సబ్మిట్ చేయాలి, అట్లేమన్నా ఉందా? లేదు, అట్లా ఏం లేదు. నేను అదే చెప్తున్నానండి, మాతృభాషలో తప్పనిసరిగా ప్రొసీడింగ్ జరగాలి అని చెప్పని ఉంది. దానికి సంబంధించి ఉంది మాతృభాషలో జరగాలని ఉంది. నేను ఏమంటున్నానంటే దానికి సంబంధించి ఇంగ్లీష్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలుగులో రాస్తామండి, దానికి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ కాపీ యాడ్ చేస్తారు. ఎందుకని మరి ఉన్నా కూడా ఎందుకు ఫాలో చేయట్లేదు మనం? అంటే భాష పట్ల నిర్లక్ష్యం లేనప్పుడు, కొత్తగా ఇప్పుడు చట్టంలో ఎక్కడా లేనప్పుడు దాన్ని ప్రయోగంగా చేయాల్సిన ఆవశ్యకత ఎవరికి ఉంటుందండి? సాక్షాత్ హైకోర్టులో కూడా తెలుగులో జడ్జిమెంట్లు వచ్చినటువంటి సందర్భం చూసాం కదా. ఆర్గ్యుమెంట్ కూడా తెలుగులో చేయొచ్చా అండి? అంటే వాదోపవాదాలు కూడా తెలుగులో జరగచ్చా? చేయొచ్చు అండి. కాకపోతే ఏం జరుగుతుంది అని అంటే కనుక కాన్స్టిట్యూషనల్ కోర్టు అంటే కింది కోర్టుకు వచ్చేటప్పటికేమో రిక్రూట్మెంట్ అంతా కూడా లోకల్ వ్యక్తులు రిక్రూట్ అవుతారు. అంటే సీజీఎల్గా కానీ డీజీఎల్గా కానీ వీళ్ళందరూ కూడా. కాన్స్టిట్యూషనల్ కోర్ట్స్ అంటే హైకోర్ట్స్ సుప్రీం కోర్ట్స్కి వచ్చేటప్పటికి ఏం జరుగుతుంది అంటే కనుక పక్క రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తులు కూడా ఇక్కడ జడ్జెస్గా రావడం, ఇక్కడ వాళ్ళు పక్క రాష్ట్రాలకు వెళ్ళడం జరుగుతుంది. సో కాబట్టి అందరికీ యూనివర్సల్గా ఉండే లాంగ్వేజ్ ఏముంటుంది అని అంటే కనుక ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది కాబట్టి ఆ విధంగా చేస్తారు. కానీ మెజారిటీ ఆఫ్ ది రేషియోలో ఉండేటువంటి జడ్జెస్ మాత్రము స్టేట్స్కి సంబంధించిన హైకోర్ట్స్కి లోకల్ వాళ్ళు మాత్రమే ఉంటారు. ఎందుకు అని అంటే కనుక అదే కోర్టులో ప్రాక్టీస్ చేసి ఆ ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చినటువంటి న్యాయవాదినే ఎలివేషన్లో జడ్జిని చేస్తారు. సో కాబట్టి లోకల్ వ్యక్తే ఉంటాడు. ఇప్పుడు ఎవరైనా అడ్వకేటు నేను తెలుగులోనే నా వాదనలు వినిపిస్తాను అని అంటే విని తీరాల్సిందే కదా. కాకపోతే మరి ఆయనకి అర్థం కాకపోతే అప్పుడు పరిస్థితి అప్పుడు ఏం జరుగుతుంది అని అంటే కనుక ఎప్పుడైతే కనుక బయట రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి జడ్జిలు ఉన్నారో వాళ్ళ పక్కన లోకల్కి సంబంధించిన జడ్జిని ఒక దిశ్వాభ్య ధర్మాసనంలో కూర్చోబెట్టడం జరుగుతుంది డివిజన్ బెంచ్లో. సో ఆబ్వియస్లీ ఇటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు అదేవిధంగా ఎవరైనా క్లయింట్కి సంబంధించి డైరెక్ట్గా ఫ్యామిలీ కేసెస్లో మిగిలిన అగ్రికల్చర్కి సంబంధించి కానీ రైతులకు సంబంధించిన కేసులో సమ్ టైమ్స్ జడ్జిలు ఎండ్ యూజర్ అంటే క్లయింట్ యొక్క వాదన ఏంటి అని చెప్పి డైరెక్ట్గా మాట్లాడటం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏబిఎస్ కార్పస్ పిటిషన్ వేశారండి, ఇద్దరు వ్యక్తులు ప్రేమించుకుంటారు, నా లవర్ని బలవంతంగా బంధించారు వాళ్ళ తల్లిదండ్రులు అని చెప్పని ఏబిఎస్ కార్పస్ వేయడం జరుగుతుంది. అప్పుడు ఆ అమ్మాయిని పిలిపిస్తూ ఉంటారు. పిలిపించినప్పుడు ఆమె ఎవరితో ఉండటానికి ఇష్టపడుతుంది అని చెప్పని జడ్జి గారు డైరెక్ట్ మాట్లాడతారు. అటువంటి అప్పుడు అతను ఈమెకేమో తెలుగు లాంగ్వేజ్ తప్ప వేరే లాంగ్వేజ్ రాదు, జడ్జి గారికి
ఇంగ్లీషు ఆయన యొక్క లోకల్ లాంగ్వేజ్ తప్ప తెలుగు రాదు అని చెప్పి అనుకుందాం. అప్పుడు ఏం జరుగుతుంది అంటే కనుక ఆ పక్కన మన లోకల్ కి సంబంధించినటువంటి ఒక జడ్జిని కూర్చోబెట్టడం జరుగుతుంది. ఆ విధంగా వేసుకోవడం జరుగుతుంది లోకల్. సో అప్పుడు ఆయన విని ఈయనకి చెప్పడం జరుగుతుంది, ట్రాన్స్లేషన్ ఇలా చెప్తుంది అని చెప్పని. సో ఆ విధంగా కమ్యూనికేషన్ ఉంటుంది. సో అయితే ఎవరైనా కావాలంటే చేయొచ్చు. కాకపోతే ఏంటి అంటే కనుక ఒక నామోషిలాగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇన్ఫాక్ట్ ఏముందండి, ఎక్కడో డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాడు, ఈయన తెలుగు చేస్తున్నారు అని చెప్పని చిన్న చూపు, ఎవరో కాదు మా సాటి న్యాయవాదులు చిన్న చూపు చూస్తారు. వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడాలి? రైట్ అండి, మీరు అన్నట్టు మారితే తమిళనాడు లాగా మనకు కూడా అసలు ఎంత ప్రేమ అండి తమిళనాడు వాళ్ళకు. అవును, మామూలు ప్రేమ కాదు అసలు. ఇప్పుడు ఆ జాడ్యం కర్ణాటక కూడా అంటుకుంది, కర్ణాటక కూడా పట్టుకుంది ఆ భాష పిచ్చి. అవును, ఇప్పుడు అక్కడ కూడా జరుగుతున్నాయి ఆటో వాళ్ళు దాడులు చేయడం, క్యాబ్ వాళ్ళు దాడులు చేయడం. అది థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.